30 నుంచి శాసనసభ సమావేశాలు, అదే రోజు కేబినెట్ భేటీ, ఘోష్ నివేదిక ఎజెండా అని చెప్పేసి నమస్తే తెలంగాణ కూడా రాయడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి సాదా బైనామా రిజిస్ట్రేషన్లను ఒకటి వార్త. ఇక్కడ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్థానిక సంస్థల స్కెడ్యూల్ అంట. కేబినెట్ భేటీలో రానున్న క్లారిటీ. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్కు ఛాన్స్ అంట. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం, దానిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే అది ఆగిపోతే పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయం. ఎన్నికల ప్రక్రియను స్పీడప్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితా ప్రచురించాలనే ఆదేశం అనమాట. సో ఒక జీవో ఇచ్చిన తర్వాత కోర్టుకు పోతే అది ఆగిపోయింది అనుకో, అది ఆగిపోతే అంటే వీళ్ళే పంపిస్తారు. చాలా విచిత్రంగా ఉంటుంది కాంగ్రెస్ వ్యవహారము. వీళ్ళే పంపిస్తారు కోర్టుకు. కుట్టిన ఎందుకు పోతారు చెప్పండి? వీళ్ళే పంపించి మళ్ళా ఆగిపోయింది మేము ఇయ్యలేకపోయినాం అని చెప్తారనమాట. మొత్తం పంచాయతీలు 12,760 పంచాయతీలు ఉన్నాయి. ఎంపీటీసీలు వచ్చేసి 5,763 ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఫస్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు పెడతారంట. దాని తర్వాత మరి ఈ ఫలితాలు చూసి మరి ఇక్కడ పోతారు. నాకు తెలిసి మరి ఎందుకు ఫస్టే కర్రు కాల్చి వాత వెతుకుదాం చూస్తున్నట్టుంది వీళ్ళు. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరుగుతాయి. పంచాయతీ ఏమో ఇక వేరే గుర్తులు ఇస్తారు. ఇవి మాత్రం పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. మరి కాంగ్రెస్ పార్టీని చూసి జనం ఓటేస్తారు అనుకుంటున్నారా? ఎందుకు ఫస్ట్ ఇది పెడదాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. వారం వ్యవధిలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ తర్వాత వారం వ్యవధిలోనే సర్పంచ్ ఎన్నికలు జరిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు కనీసం 30 నుంచి 35 రోజుల సమయం పడుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో సెప్టెంబర్ చివరి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత అక్టోబర్ మొదటి వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తున్నది. సిబ్బందికి ఇప్పటికే ఎన్నికల శిక్షణ పూర్తి అయింది. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి బ్యాలెట్ బాక్సులు రాష్ట్రానికి చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లపైన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత ఆ జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తే ఆ తర్వాత ఎన్నికల స్కెడ్యూల్ నోటిఫికేషన్ కూడా విడుదలైపోతుంది అన్నమాట. ఇది నడుస్తున్నది. చూడాలి ఏమవుతుంది, అవుతుంది అనేది. ఎన్నికలైతే నిర్వహిస్తారు తప్పకుండా. అయితే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి అంశం మాత్రం కొంత పెండింగ్ ఉంటుంది. అసలు ఇది సాధ్యమయ్యేటువంటి అవకాశం కనపడతలేదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఇవన్నీ పక్కన పెట్టండి. పార్టీలు ఓవర్ కోర్టు పోతారు, ఏం పోతారు పక్కన పెడితే, ఈ 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తే ఎవరికి నష్టము, ఎందుకు ప్రాబ్లము, ఎందుకు కోర్టుకు పోతారు, ఎవరు పోతారు కోర్టుకు, ఎవరు కోర్టుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు బీసీల పార్టీ అన్నప్పుడు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీలు ఏమున్నాయి అన్నటువంటి చర్చ చేసినప్పుడు బీసీల పార్టీలు అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఈ మిగతా పార్టీలను తీసుకుందాం. ఇప్పుడు ఇందులో బీసీలకు అనుకూలంగా ఉండేటువంటి పార్టీ ఏది, అగ్రవర్ణాలకు అనుకూలంగా ఉండేటువంటి పార్టీ ఏది, ఎవరి ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇందులో ఉండదు. ఇది మాత్రం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఉండదు కాంగ్రెస్ పార్టీ. ఇది రెడ్డి డామినేషన్లో ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. రెడ్డి డామినేషన్లో పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే కొంత రెడ్ల రాజ్యం, రెడ్ల పాలన అనేటువంటి అభిప్రాయం సాధారణ ప్రజల లోపలనే ఉంటుంది, ఇక్కడ కాదు. సో అలాగే బీజేపీకి బీసీ మీద కొంత సాఫ్ట్ కార్నరే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు కొంత సాఫ్ట్ కార్నరే ఉంటుంది. ఇక ఎంఐఎం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెద్దగా ఏం వ్యతిరేకించేటువంటి అవకాశం ఉండదు. సో కాబట్టి ఈ రెండు పార్టీలు ప్రధానంగా ఇప్పుడు బీసీలకు కొంత, ఎందుకంటే బీజేపీలో బీసీలకు కొంత ఇంపార్టెన్స్ ఇస్తారు, అలాగే బీఆర్ఎస్ పార్టీలో కూడా బీసీలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. మన ఎంపీ ఎలక్షన్లో చూసినాం, బీసీలకే మెజారిటీగా టికెట్లు ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా బీసీలకు ఎక్కువనే ఇచ్చిర్రు. అంతకుముందు జరిగినటువంటి సర్పంచ్, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీసీలకు ప్రియారిటీ ఇచ్చిర్రు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే ఇక్కడ మొన్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం కూడా రెడ్డి సామాజిక వర్గం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. రెడ్లు అందరూ కలిసి మిగతా వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసిర్రు. మిగతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అరే మన చేతిలో రాజ్యం లేక 10 ఏళ్ళు అవుతా ఉన్నది, మనం ఎట్లైనా చేసి ఇప్పుడు రాజ్యం తెచ్చుకోవాలన్నటువంటి దాంతో కొంతమంది అన్ని పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రెడ్డి సామాజిక వర్గం నాయకులు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిరు. ఒక రెడ్డి సపోర్ట్ చేసి ఆయన కింద కొంతమంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయబెడతాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఈ కాంగ్రెస్ పార్టీ బెటర్, ఇంకా దీంతో కాదు అన్నటువంటి మాట ఊర్లలో చెప్తారు. ఊర్లలో ఎట్లా ఉంటుందంటే రెడ్డి పటేల్ చెప్పి అంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో కాబట్టి ఈ రకమైనటువంటి చర్చ ఉంటుంది.
ఇప్పుడు నష్టం ఎవరికి అవుతుంది? బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే 200% కాంగ్రెస్ పార్టీకే నష్టం అవుతుంది. ఇప్పుడు బీసీలకు ఇస్తే ఎవరికి అవుతుంది? మీరు చూడండి, ప్రతి ఊర్లలో రెడ్డి అయిన సర్పంచ్కి పోటీ చేసేందుకు రెడీగా ఉంటాడు. కానీ అదే ఊరు బీసీ రిజర్వేషన్ వచ్చింది అనుకోండి, అలా తప్పకుండా బీసీని పెట్టాల్సి వస్తుంది. తప్పకుండా, గత్యంతరం ఉండదు, ఇంకొక ఆప్షనే ఉండదు ఆడ. సో కాబట్టి నష్టపోయేది ఎవరు? రెడ్డిలో ఎక్కువ ప్రాబల్యం ఉండేది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు నష్టపోయేది కూడా వాళ్ళే. కాబట్టి ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ తెచ్చి వాళ్ళ కండ్లలో వాళ్ళ వెళ్తున్న పొడుచుకుంటారా? లేదు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% తీసుకొచ్చినా, జీవో ఇచ్చినా, ఏం చేసినా కోర్టుకు పోయే దాంట్లో, కోర్టుకు ఒకవేళ సపోజ్ ఆ బీసీ బిల్లును వ్యతిరేకిస్తూ కోర్టుకు ఒక 5 వేలు అనుకో, ఇలా 3 కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. మీరు చూడండి, కాంగ్రెస్ అఫిలియేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు, దానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు అందులో. ఇవన్నీ కూడా కేవలం ఎలక్షన్ డ్రామా. 42% రిజర్వేషన్ ఇస్తే బీసీలు బాగుపడతారు. ఉన్నటువంటి ఇప్పుడు మీరు దాంట్లో చూడరాదు ఎన్ని, ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తాను మీకు. ఇప్పుడు ఇది ఎంత ఉన్నాయి? ఇవి పంచాయతీలు 12,760. ఇందులో 40% వేసుకుంటే 12,760, అందులో 40% వేసుకుంటే దాదాపు ఇందులో 5,104 సర్పంచులు మన బీసీలే ఉంటారు. 5,000 కొంతమంది బీసీలే ఉంటారు ఇందులో. అంటే ఇంతమందికి ప్రాతినిధ్యం వస్తుంది సర్పంచ్లల్లో. ఇక మిగతాది ఏంటిది? 5,763 ఎంపీటీసీలు. 5,763 ఎంపీటీసీలల్లా ఇందులో 2,306 మంది ఎంపీటీసీలు మన బీసీలే ఉంటారు. ఇంకా ఇంకోటి ఏంది? 565, ఇందులో 238 మంది జడ్పీటీసీలు ఉంటారు. అంటే జడ్పీ స్థానాల్లో కూడా బీసీల ప్రాముఖ్యతనే ఎక్కువ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? సేమ్ ఇలా మళ్ళీ ఎంపీపీలలో కూడా అట్లనే అవుతుంది. ఎంపీపీలలో కూడా 42%, ఇందులో జడ్పీలో 42%, ఇవన్నీ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? బీసీల ప్రాముఖ్యత పెరిగిపోతుంది, బీసీల ప్రాతినిధ్యం పెరిగిపోతుంది. ఇక్కడ చూడండి ఎంతమంది అయ్యారు. ఇక్కడ సర్పంచ్లు 5,000 మంది, 5,150 మంది దాకా అటెండ్ అవుతారు. ఇక్కడ 2,300 మంది ఎంపీటీసీలు, 238 మంది జడ్పీ చైర్పర్సన్ దాంట్లో మళ్ళీ 42%, ఇక్కడ 42%. సో కాబట్టి మన ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది, మన ప్రాధాన్యత పెరిగిపోతుంది. దీంతో ఏమవుతుంది? అక్కడ బొక్కపడేది ఎవరికి? కాంగ్రెస్ పార్టీకే బొక్కపడుతుంది. సో కాబట్టి ఈ తీసుకొచ్చినా కానీ దీన్ని ఆపే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ముందు వరుసలో ఉంటారు. వాళ్ళే పోయి కోర్టుల కేసేసి మనకే బొక్కబడతా ఉన్నది. కాబట్టి మనం దాన్ని చేయకూడదు, ఎట్టి పరిస్థితులు ఆపాలని చెప్పేసి చేస్తారు. ఒకవేళ వీళ్ళకు నిజంగానే చిత్తశుద్ధి ఉండుంటే అప్పుడెప్పుడో బిల్లు 4-5 నెలల క్రితం పాస్ చేసి రాష్ట్రపతి దగ్గర దాకా పోయి ఆగిపోయినప్పుడు మీరు పోయి కేంద్రం మీద ఒత్తిడి చేయాల్సి ఉంటుంది, ఆడ పోయి ధర్నా చేయాల్సి ఉంటుంది, ఆంబర్ నిరహార దీక్ష చేయాల్సి ఉంటే రేవంత్ రెడ్డి ఆడ పోయి కూర్చొని. అప్పుడు నిజంగా రాకపోతే ఇవ్వకపోతే అప్పుడు నమ్మేవాళ్ళు. బిల్లు పంపి సైలెంట్గా ఉండి మొన్న పోయి ఏదో తూతూ మంత్రంగా బిల్లు, ఆర్డినెన్స్ అన్ని దారులు వేసి మళ్ళీ ఇప్పుడు జీవో ఇచ్చి కోర్టుకు పోతే పార్టీల పరంగా ఇద్దాం. పార్టీల పరంగా ఎట్లా ఇస్తారు? ఏ రకంగా ఇస్తారు? ఆ పార్టీల పరంగా ఇద్దాం అనేది కూడా పెద్ద కుట్ర. ఎందుకంటే ఒక ఊర్లో 2 బీసీలు పోటీ చేసి ఒక ఆయన రెడ్డి ఆయన పోటీ చేసి అనుకో, పార్టీల పరంగా ఇస్తే కాంగ్రెస్ పార్టీ 42% మందికి టికెట్లు ఇవ్వాలి, బీజేపీ 42% మందికి టికెట్లు ఇవ్వాలి, బీఆర్ఎస్ 42% మందికి టికెట్లు ఇవ్వాలి, ఇస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇచ్చినటువంటి ఊర్లోనే బీఆర్ఎస్ పార్టీ బీసీకి ఇవ్వాలని, బీజేపీ బీసీకి ఇవ్వాలని ఏం లేదు. వాళ్ళు ఎక్కడ ఇచ్చుకుంటారు, ఇంకో దగ్గర ఇచ్చుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? 2 బీసీలు పోటీ చేసి ఒక రెడ్డి అయినా పోటీ చేస్తే బీసీల ఓట్లు చీలిపోతాయి, ఈ రెడ్డి అయినా గెలుస్తాడు. 2 రెడ్లు పోటీ చేసి ఒక బీసీ అయినా పోటీ చేస్తే 2 రెడ్ల ప్రాబల్యం ముందు, వాళ్ళ ఆర్థికమైనటువంటి బలం ముందు పడలేకపోతే 2 మధ్యలో పోటీ చేసి ఇక్కడ కూడా గెలుస్తారు. ఇంకా బీసీలేదు మొత్తము మనది ఏరువేత కార్యక్రమమే ఉంటుంది అన్నమాట. సో ఈ రకమైనటువంటి కుట్రలకు ప్లాన్ చేస్తా ఉన్నారు. ఏ రకంగా చూసినా బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం లేనే లేదు. ఎక్కడ కూడా అది కనపడతలేదు.